కోడుమూరు మీది ఏ ఊరు సార్? స్వస్థలం కోడుమూరు. ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు? కర్నూలు ఓల్డేజ్ హోమ్లో ఉంటుంది. ఓల్డేజ్ హోమ్. నన్నూరు దగ్గర ఓల్డేజ్ హోమ్లో ఓకే. ఉంటుంది. మొదట నీకు ఏం ప్రాబ్లం నుంచి వాడుతున్నారు సార్? నాకు 2014లో స్టంట్ చేసినారు సార్ ఫస్ట్. తర్వాత 10 ఇయర్స్కి మళ్ళీ హార్ట్ నొప్పి వచ్చింది. ఓకే. నడిస్తే వస్తుంటే పోయితే మణిపాల్ హాస్పిటల్లో రీసైక్లింగ్ చేశాను. ఓకే. వచ్చినాక VR4 వీళ్ళు వచ్చినాము. ఒక 5-6 నెలల తర్వాత వచ్చినాము. వచ్చి ఇది వాడండి, ఈ షుగరు, బీపీ, ఈ హార్ట్ నొప్పి ఇవన్నీ కొంచెం మళ్ళీ నడిస్తే మళ్ళీ నొస్తుండే. అయినా వాళ్ళు రీసైక్లింగ్ చేసినా నొస్తుండేది. మణిపాల్ హాస్పిటల్లో రీసైక్లింగ్ చేసినా కానీ కూడా నొస్తుండే. ఓకే. భయపడి చెప్పలేదు. నేను చెప్తే మళ్ళీ నాకు బైపాస్ సర్జరీ చేస్తారేమో అని భయపడి చెప్పలేదు. ఆ మాత్రలు VR4 మాత్రలు ఒక 2 months 3 months వాడినాక ఇప్పుడు నేను 2 కిలోమీటర్లు కాకుండా 3 కిలోమీటర్లు నడవగలుగుతున్నాను. మొదట ఏమేమి ప్రాబ్లం ఉందా మీరు? అలర్జీ ఉండింది. ఓకే. అది ఇప్పుడు ప్రజెంట్ ఎట్లా ఉంది అలర్జీ? ఏం లేదు అసలు. ఇప్పుడు చలికాలం కదా. నైట్ 11 గాను తుమ్ములు స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. 1 గంట వరకు 2 గంటల వరకు సతాయిస్తున్నాయి. ఇంకా అవి సిట్రజిన్ మాత్రలు అవి ఇవి ఏం వాడుతుంది. ఇప్పుడు అది పోయింది. తర్వాత కాళ్ళు వాపులు ఉండే, భయంకరంగా వాస్తుండే కాళ్ళు. వాపులు లేవు అసలు, వాపులు లేవు. అవి పోయినాయి. చిగురు వేయడము, నొప్పులు. వారానికి ఒక్క రోజున పంటి సమస్యలు. చిగురు వేయడం, పంటి నొప్పి, చిగురు వేయడం, పంటి నొప్పి. అది అస్సలు ఇప్పుడు రావడం లేదు. ఓకే. నడవగలుగుతున్నాను. అలర్జీ పోయింది, కాళ్ళ వాపులు పోయినాయి, చిగురు. ఈ 4 సైడ్ ఎఫెక్ట్స్ పోయాయి. బీపీ కూడా 2 మాత్రలు వాడుతుంటే రాత్రి మానేసా. ఓకే. ప్రజెంట్ ఒక్కటి మాత్రం వాడుతున్నాను. ఇప్పుడు ఇది వాడిన తర్వాత మీకు లాభం చేకూర్చిందా? లాభం ఏముంది, తప్పితే అంతా అయిపోయాక ఈ షుగర్ కూడా పోయినాక ఒక్కొక్క మాత్రం ఎల్లకాలం వాడమనుకున్నాను. మీరు వాడిన ఏది ప్రోడక్ట్? VR4. తర్వాత పౌడర్ కూడా వాడుతున్నాను. విప్రోటెన్. విప్రోటెన్ ఎప్పటి నుంచి వాడుతున్నారు? 15 days 15 days. ఓకే. చాలా బాగుంది, ఎవరైనా వాడచ్చు. దీని ప్రతిఫలం ఎప్పటికైనా కానీ మనకు కళ్ళ ముందు కనపడేది. ప్రాక్టికల్గా నేను థియరీగా చెప్పడం, ప్రాక్టికల్ చెప్పడం. ఇది ఎవరైనా వాడచ్చు. ఓకే సార్, మీ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సార్.